హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మీరు తమ్నైల్లో చూసారు కదా, 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. కానీ కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మీకు కనిపిస్తుంది కదా, ఇంపార్టెంట్ మాత్రమే చాలా షార్ట్కట్ మెథడ్లో ఈజీగా మనం నేర్చుకుందాం. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా రివిజన్ చేసేసుకుందాం. ఓకేనా? ఆల్రెడీ క్లాసెస్లో లెసన్స్ అయినాయి. సో నో ప్రాబ్లం, నాతో క్విక్ రివిజన్కి రెడీగా ఉండండి. ఫస్ట్ వచ్చి ఖచ్చితంగా మనకి కబీర్ దాస్ సాకి గురించి చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికీ చాలాసార్లు వినే ఉంటారు. సో డెఫినెట్గా కబీర్ దాస్ గారి కవి పరిచయం లేకుండా మనకి పేపర్ ఉండదు. సో కవి పరిచయం 5 మార్క్స్ కదా. సో 5 మార్క్స్కి ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోదాం. అంటే కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఫస్ట్ మనం ప్రిపేర్ అయిపోయామనుకో, తర్వాత మిగిలింది మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ కూడా నేను మెల్లగా చేస్తా. తక్కువ టైంలోనే మీకు ఈజీగా రివిజన్ అయిపోయేలాగా నేను ఏమైనా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా? అంటే ఫస్ట్ నుంచి మన ఛానల్లో న్యూ సిలబస్ చేంజ్ అయిన తర్వాత ఏమీ లేవు, అసలు ఏ లెసన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టలే. బట్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు సిలబస్ అయిపోయి ఉంటుంది, రివిజన్ టైంలో ఉన్నారు. ఇది రివిజన్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో చూడండి, కబీర్ దాస్ గారు భక్తి కాలానికి సంబంధించిన పోయెట్ అనమాట ఆయన. ఓకేనా? కవి కా నామ్ కబీర్ దాస్. సెకండ్ చూడండి, జీవన్ కాల్, టైమ్ 1398 1518. సో ఖచ్చితంగా మనం చదవాలి. చదివిన తర్వాత దాన్ని ఒకసారి 2 to 3 టైమ్స్ ఒకసారి రీడ్ చేసి ఒకసారి వితౌట్ సీయింగ్ అనేది రాసుకోవాలి. అప్పుడే ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. జన్మస్థల్ కాశీ, లహర్తారా మీకు గుర్తుంటే రాయొచ్చు, లేదా కాశీ రాసి వదిలేయచ్చు. గురువు కా నామ్ రామానంద్ ఈజీగానే గుర్తుంటుంది. ప్రముఖ రచనాయం బీజక్ ప్రముఖ గ్రంథ్, ఆయన బుక్ బీజక్ రాశారు. అందులో 3 పార్ట్స్ ఉన్నాయి. అదే సాకి సబద్ రమేని అన్నమాట. ఓకేనా? సాకి సబద్ రమేని అనేవి 3 బీజక్లో భాగాలే. ఇందులో సాకి అనే దాంట్లో దోహేలు ఉన్నాయన్నమాట. ఓకేనా? పురస్కార్ అంటే ఆయనకు వచ్చింది ఏంటి? ఉపాధ్య అంటే సంత కవి. ఆయన్ని సంత కవి అని పిలిచేవారు. సంత అంటే సెయింట్, ఓకే, సాధువు, సంత కవి అని పిలిచేవారు. విశేషత ఏంటి? స్పెషాలిటీస్ అంటే జ్ఞాన మార్గి శాఖకే కవి. భక్తి కాలంలో 2 పార్ట్స్ ఉంటాయన్నమాట, సగుణం నిర్గుణం అని. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు అని. సో అందులో ఈయన నిర్గుణంలోకి వస్తారనమాట. నిర్గుణంలో 2 ఉంటాయి, మరి జ్ఞానాశ్రయి, ప్రేమాశ్రయి. ఈయన జ్ఞాన మార్గి శాఖకి సంబంధించిన పోయెట్ అనమాట. జ్ఞానాన్నే ఎక్కువగా నమ్ముతాడు. నాలెడ్జ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అని చెప్పే పోయెట్. సో ప్రస్తుత పాఠక నామ్ సాకీలో ఏమున్నాయని చెప్పాను? దోహే, అంతే. ఓకే, ఇది బాగా చదవడం, చూడకుండా రాసేయడం, వెంటనే ఇమీడియట్గా జరిగిపోతే మనకు ఒకటి రివిజన్ అయిపోయినట్టే కవి పరిచయం. ఓకే. అండ్ నెక్స్ట్ మీరాబాయి. ఓన్లీ 3 కవి పరిచయాలు చదివితే చాలు. మీరు కంపల్సరీ 3లోంచి ఒకటి పక్కా మీకు 5 మార్క్స్కి. మీరాబాయి, కవయిత్రి కా నామ్ మీరాబాయి, జీవన్ కాల్ 1503 से 1546, జన్మస్థల్ జోధ్పూర్ చోకడి. రెండిట్లో ఏదోటి మీకు ఏది ఈజీగా గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి. 2 రాయగలమంటే రాయండి. వెల్ అండ్ గుడ్, వెరీ గుడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వివాహ, 13 వర్షకి ఉమ్రుమే. ఉమ్ర అంటే ఏజ్, 13 ఇయర్స్ ఏజ్లో బోజ్రాజ్కే సాత్, బోజ్రాజ్ అనే ఆయనతో వివాహం జరిగింది. వివాహం అంటే మ్యారేజ్. గురు కా నామ్ సంత్ రయిదాస్. సంత్ అంటే సెయింట్ అని చెప్పాను ఇందాక, రయిదాస్. ఓకే. ప్రముఖ రచన ఏం క్యా హే? మీరాబాయి పదావళి, ఆవిడ మెయిన్ రచన. భక్తి భావ్, మాధుర్య భావ్. ఓకేనా? నెక్స్ట్ పదోంకి భాష, బ్రజ్ భాష. ఇందాక మనం కబీర్ దాస్ది ఏం చెప్పుకున్నాం? కబీర్ దాస్ది సదుక్కడి అన్నమాట, సాధువుకి భాష, పంచమేల్ కిచిడి అని కూడా అంటారు. విశేషత, శ్రీకృష్ణ భక్తి శాఖకి కవయిత్రి. చెప్పాను కదా, సగుణ్ నిర్గుణ్ ఉంటుందని. ఈవిడ సగుణ్కి సంబంధించిన ఆవిడనమాట. అందులో 2, రామ భక్తి శాఖ, కృష్ణ భక్తి శాఖ అని 2 ఉంటాయి. సో అందులో కృష్ణ భక్తి శాఖకు సంబంధించిన కవయిత్రి అనమాట ఈవిడ. ఓకే. సో నెక్స్ట్ మీకు 3rd వన్ వెరీ ఇంపార్టెంట్, మైథిలి శరణ్ గుప్త. ఈ 3 నేర్చుకుంటే చాలు. కబీర్ దాస్, మీరాబాయి, మైథిలి శరణ్ గుప్త. ఓకేనా? ఈరోజు ఈ 3 నేర్చుకుందాం. కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్త, జీవన్ కాల్, ఈయన ఆధునిక కవి. సో 1800+ ఉంటారు. ఓకేనమ్మా? 1886 1964.
జన్మస్థల్ ఝాన్సీ, చిర్గావ్ అనే గ్రామంలో ఝాన్సీ జిల్లాలో పుట్టారు. గురు కా నామ్ మహావీర్ ప్రసాద్ ద్వివేది. ప్రముఖ రచనాయం సాకేత్, యశోధర, ఇంకా చాలా ఉన్నాయి. సాకేత్, యశోధర గుర్తుపెట్టుకుంటే చాలు. పురస్కార్ రాష్ట్రకవి, పద్మభూషణ్ పురస్కార్ కూడా ఆయనకు వచ్చింది. విశేషత భాషా సరళ్ और సంస్కృత ప్రభావిత్. సరళ్ అంటే ఈజీగా ఉంటుంది, బట్ సంస్కృతి నుంచి ఎఫెక్ట్ చేయబడి ఉంటుంది, సంస్కృతంతో ముడిపడి ఉంటుంది అన్నమాట. ప్రస్తుత పాఠక నామ్ మనుష్యత. ఓకే, సో ఈజీగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి ఇంకా మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తూ, అది కూడా తక్కువ టైంలో అయిపోయేలాగా చేస్తూ మీకు రివిజన్కి హెల్ప్, ఈ హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్ ద్వారా నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు యూస్ఫుల్ అయ్యి బాగా చదువుకోగలం, ఇది బాగా ఉపయోగపడింది మాకు అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాగా రివిజన్ చేయండి, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు, మనకి ఇంకెక్కువ టైం లేదు. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ.